3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇది జంబుల్ అయిన 3x3 రూబిక్స్ క్యూబ్, ఫర్దర్గా జంబుల్ కూడా చేద్దాం. ఓకే, సో జంబుల్ అయిపోయింది. సో ఇనీషియల్గా ఏం చేయాలంటే మనకు సెంటర్స్ తెలవాలి. సో ఇది 3x3 రూబిక్స్ క్యూబ్ కాబట్టి వైట్ సెంటర్, దానికి అపోజిట్ ఎల్లో సెంటర్. ఓకే, వైట్ సెంటర్ అపోజిట్ ఎల్లో సెంటర్. బ్లూ సెంటర్కి అపోజిట్ ఎప్పుడు కూడా గ్రీన్ ఉంటుంది. బ్లూ సెంటర్కి అపోజిట్ గ్రీన్, ఆరెంజ్ సెంటర్కి అపోజిట్ రెడ్ ఉంటుంది. సో ఈ బేసిక్గా ఇది గుర్తుంచుకోవాలి. సో ఈ సెంటర్స్తోని సాల్వ్ చేద్దాం ఫస్ట్. ఓకే, సెంటర్స్తో సాల్వ్ చేయడం అంటే వైట్ సెంటర్ ఉంది కదా, వైట్ సెంటర్ని ఫస్ట్ తీసుకొని వైట్ పక్కన వైట్ రావాలి కదా, వైట్ వైట్ అండ్ ఆరెంజ్, వైట్ ఆరెంజ్ ఉన్నది ఇక్కడ పెట్టాలి, వైట్ ఆరెంజ్ ఉన్నది ఇక్కడ పెట్టాలి. సో అది ఎక్కడ ఉందో చూద్దాం. యా, వైట్ ఆరెంజ్. సో ఇది ఈ వైట్ ఇక్కడ రావాలి, ఆరెంజ్ ఇక్కడ రావాలి. సో దీన్ని ఇలా తిప్పితే ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు వైట్ని పైకి షిఫ్ట్ చేయాలి. సో వైట్ సెంటర్, వైట్ ఎడ్జ్ అండ్ ఆరెంజ్ విత్ రెస్పెక్ట్ టు ఆరెంజ్ సెంటర్. నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం, గ్రీన్ చూద్దాం. వైట్ అండ్ గ్రీన్ చూడాలి. ఓకే, సో వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది. సో ఈ సెంటర్ని దీంతో మ్యాచ్ చేసుకోవాలి, ఈ కలర్తో. ఓకే, నేను ఇలా చేసి ఇలా అంటే గ్రీన్ సెంటర్కి మ్యాచ్ అయింది. దీన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళి, సో ఇక్కడ వైట్ వైట్ ఆరెంజ్ విత్ రెస్పెక్ట్ టు ఆరెంజ్ సెంటర్, వైట్ వైట్ గ్రీన్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్ సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వైట్ అండ్ రెడ్. సో వైట్ రెడ్ ఎక్కడ ఉందో చూడాలి, వైట్ అండ్ రెడ్ ఇక్కడ ఉంది. ఓకే, వైట్ అండ్ రెడ్. దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసుకుంటాను. ఓకే, సో ఇలా రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసుకున్నాం. వైట్ ఉన్నది రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసి పైకి లిఫ్ట్ చేస్తాం. ఓకే, సో వైట్ సెంటర్, వైట్ రెడ్ సెంటర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రావాల్సింది ఏంది, వైట్ అండ్ బ్లూ. సో వైట్ బ్లూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకే, వైట్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది, వైట్ అండ్ బ్లూ. దీన్ని మళ్ళీ ఈ బ్లూని ఈ బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసుకుంటాను. ఓకే, ఈ బ్లూని ఈ బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసుకున్నప్పుడు ఇది ఇక్కడ మూవ్ చేయాల్సి వచ్చింది. దాన్ని మళ్ళీ పైకి మూవ్ చేద్దాం. ముందు దీన్ని పైకి లిఫ్ట్ చేసిన తర్వాత బ్లూ వైట్ బ్లూ సెంటర్, అగైన్ యాజ్ ఇట్ ఈస్ వైట్ ఆరెంజ్ సెంటర్. ఇప్పుడు చూస్తే ఈ సెంటర్తోని పక్కన కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వైట్కి అడ్జసెంట్ కలర్స్ని సెంటర్స్తో మ్యాచ్ చేశాను. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్ అండి, 3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడంలో ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, నెక్స్ట్ ఇది అయిన తర్వాత నేను కార్నర్స్ సాల్వ్ చేయాలి, ఏదైనా ఒక కార్నర్. సో 1 2 3 4 ఈ 4 కార్నర్స్ని నేను సాల్వ్ చేయాలి. సపోజ్ ఈ కార్నర్ తీసుకుందాం. ఈ కార్నర్ ఎలా చేయాలంటే నాకు ఈ కార్నర్లో వైట్ గ్రీన్ రెడ్ కావాలి. సో వైట్ గ్రీన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి, వైట్ గ్రీన్ అండ్ రెడ్. ఓకే, ఇక్కడ ఉంది, వైట్ గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఫేస్లో ఈ కార్నర్ రావాలి కాబట్టి ఆ వైట్ని ఈ వైట్ ఫేస్ ఉంది కదా, వైట్ గ్రీన్ రెడ్ ఉన్న ఫేస్ని నాకు ఇక్కడ కానీ వస్తుంది ఆ ఫేస్. ఈ కార్నర్ ఇక్కడికి వెళ్ళాలి కదా. సో ఇది ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలంటే నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు దీన్ని వైట్ ఫేస్ ఇక్కడికి వెళ్ళాలి కదా పైకి. సో వైట్ ఫేస్ ఈ ఫేస్కి ఇలా పెట్టుకోవాలి. ఈ కార్నర్ సాల్వ్ చేస్తున్నాం మనం. అప్పుడు ఇది ఏం చేయాలంటే దీన్ని బాటమ్ని ఇలా రొటేట్ చేసి టాప్ని మళ్ళీ ఇలా రొటేట్ చేసి మళ్ళీ బాటమ్ని యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో తీసుకురావాలి. అప్పుడు ఇది వైట్ ఇక్కడికి వస్తుంది. దీన్ని మళ్ళీ లిఫ్ట్ చేస్తే మన ఈ కార్నర్ సాల్వ్ అవుతుంది. మీకు అల్గారిథం అలాంటిది ఏం చెప్పట్లేదు, జస్ట్ చూడండి ఎలా చేస్తున్నాను. సో గ్రీన్ వైట్ అండ్ రెడ్ సాల్వ్ అయిపోయింది ఈ కార్నర్. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ చెప్తాను చూడండి, అబ్జర్వ్ చేయండి.
నెక్స్ట్ కార్నర్ మనకు రావాల్సింది రెడ్, వైట్ అండ్ బ్లూ. సో రెడ్, వైట్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది. సో ఇది ఇక్కడికి వెళ్ళాలి. ఇది కూడా మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాను. సో మనకు బై డిఫాల్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి దీన్ని కూడా మళ్ళీ బాటమ్ని రైట్ మూవ్ చేసి, టాప్ని డౌన్ మూవ్ చేసి, బాటమ్ని యాజ్ ఇట్ ఈజ్ లెఫ్ట్కి మూవ్ చేస్తే, అప్ చేస్తే ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్ సాల్వ్ చేద్దాం. ఈ కార్నర్లో బ్లూ, వైట్, ఆరెంజ్ రావాలి. సో బ్లూ, వైట్, ఆరెంజ్ ఇక్కడ ఉంది. సో దీన్ని నేను ఒక మూవ్ చేసి ఇక్కడ కానీ తేవాలి. సో ఇప్పుడు నేను దీన్ని డౌన్ మూవ్ చేసి ఇలా చేసి, ఓకే, మళ్ళీ ఇది అప్ మూవ్ చేశాను. సో నేను ఆ వైట్ అనేది ఇక్కడ వచ్చింది బాటమ్. సో దీన్ని నేను ఇలా మూవ్ చేసి మళ్ళీ ఇలా మూవ్ చేస్తాను. సో మళ్ళీ ఇది లిఫ్ట్ చేస్తాను యాజ్ ఇట్ ఈస్. సో మనకి ఇది ఈ వైట్ ఫేస్ ఇక్కడ కానీ రావాలి, ఎందుకంటే ఈ కార్నర్ సాల్వ్ చేస్తున్నాం మనం. ఈ వైట్ ఫేస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడికి వచ్చింది. ఇంతకుముందు మనకు లెఫ్ట్కి వచ్చింది కదా వైట్ ఫేస్, ఇప్పుడు రైట్కి వచ్చింది. ఎందుకంటే ఇది ఈ క్యూబ్ మనం ఇక్కడ పెట్టాలి. అంటే వైట్, బ్లూ అండ్ ఆరెంజ్. సో ఇప్పుడు ఇది ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే, మనం ఇలా వచ్చినప్పుడు దీన్ని బాటమ్ని రైట్కి మూవ్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేయాలి. లెఫ్ట్కి మూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రైట్ని యాజ్ ఇట్ ఈజ్ డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ని మళ్ళీ రైట్కి మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. సో ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది. సో మీకు ఈ వైట్ ఫేస్ లెఫ్ట్కి వచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్పాను, వైట్ ఫేస్ రైట్కి ఎలా వచ్చాలో చెప్పాను. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకో కార్నర్ చూద్దాం. ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ రావాలి ఇక్కడ. సో ఆరెంజ్, గ్రీన్, వైట్. అది ఆరెంజ్, గ్రీన్, వైట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని నేను పైకి మూవ్ చేయాలి. సో రైట్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో బాటమ్ని లెఫ్ట్కి మూవ్ చేసి, రైట్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ని యాజ్ ఇట్ ఈజ్ రైట్కి మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. ఇలా చేస్తే మనకు ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోతుంది. సో నేను అన్ని కార్నర్స్ సాల్వ్ చేశాను. ఓకే, అన్ని కార్నర్స్ సాల్వ్ అయిపోయింది, ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది, ఈ సెంటర్స్ మ్యాచ్ అయింది. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఎడ్జెస్ సాల్వ్ చేయాలి. ఈ ఎడ్జెస్ సాల్వ్ చేస్తే, అంటే ఎడ్జ్ అంటే ఈ సెకండ్ లేయర్. సో ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిన తర్వాత ఈ ఎడ్జెస్ని మనం సాల్వ్ చేయాలి. సో అప్పుడు సెకండ్ లేయర్ సాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ పొజిషన్లో ఉన్నది కాబట్టి. వీటిని ఎడ్జ్ అంటారు. ఓకే, వీటిని సాల్వ్ చేస్తే అంటే ఇక్కడ రావాల్సిన కలర్, సపోజ్ ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్ అంటే గ్రీన్, రెడ్ ఇక్కడ రావాలి. సో అట్లా అన్ని క్యూబ్స్ కూడా సాల్వ్ అయితే సెకండ్ లేయర్ సాల్వ్ అయినట్టు. సో సెకండ్ లేయర్ సాల్వ్ చేయడం కోసం సపోజ్ ఈ క్యూబ్ తీసుకుంటాను. ఇది ఏంది? గ్రీన్ అండ్ రెడ్. సో గ్రీన్ అండ్ రెడ్ ఇక్కడ రావాలి. సో దీన్ని ఏం చేస్తానంటే ఈ గ్రీన్ని గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేస్తాను. ఓకే, సో గ్రీన్ సెంటర్కి మ్యాచ్ అయిపోయింది. ఈ రెడ్ అనేది ఇక్కడ రావాలి. సో గ్రీన్ ఇక్కడ వెళ్ళాలి, రెడ్ ఇక్కడ రావాలి. ఇలాంటప్పుడు ఇది ఏం చేస్తానంటే ఈ ఫేస్ ఇప్పుడు నా సైడ్ పెట్టుకొని బాటమ్ని మళ్ళీ లెఫ్ట్కి మూవ్ చేసి, దీన్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ రైట్ మూవ్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే నా ఫస్ట్ లేయర్లో వైట్, గ్రీన్, రెడ్ అనేది ఇక్కడికి వచ్చింది. సో దీన్ని మళ్ళీ పైకి షిఫ్ట్ చేయాలి. సో మళ్ళీ ఈ ఫేస్ ఇలా పెట్టుకొని, సపోజ్ ఇది ఉందనుకో, ఇది ఇక్కడ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ రైట్కి మూవ్ చేసి, ఇది డౌన్ మూవ్ చేసి, మళ్ళీ ఇది లెఫ్ట్కి మూవ్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే మన ఈ ఎడ్జ్ సాల్వ్ అయిపోయింది. ఓకే, ఆ మూవ్ మళ్ళీ రిపీట్ అవుతుంది, మీకు ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తుంది ఆ మూవ్. సో ఇక్కడ ఈ ఎడ్జ్ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఎడ్జ్ చూద్దాం. సో ఈ ఎడ్జ్ చూస్తే మనకు గ్రీన్, ఆరెంజ్ రావాలి. సో ఇక్కడ గ్రీన్, ఆరెంజ్ రావాలి. సో గ్రీన్, ఆరెంజ్ ఇక్కడ ఉంది చూసుకోవాలి. సో గ్రీన్, ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఓకే, సో దీన్ని కిందికి ఎలా తెద్దామో చూద్దాము. కానీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే స్టెప్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి దీన్ని సాల్వ్ చేద్దాం. ఆరెంజ్, బ్లూ ఇది ఈ క్యూబ్, ఆరెంజ్ బ్లూ క్యూబ్ ఇక్కడ వెళ్ళాలి. సో ఆరెంజ్ బ్లూ ఇక్కడ రావాలి. సో దీన్ని
ఇందాక చేసినట్టు పైకి షిఫ్ట్ చేద్దాం. సో ఈ ఆరెంజ్ ఉంది కదా, దీన్ని ఈ ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ చేసుకొని, ఇప్పుడు ఇది ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ అయింది. సో ఆరెంజ్ బ్లూ ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆరెంజ్ బ్లూని మళ్ళీ బాటమ్ని రైట్కి మూవ్ చేసి, ఇది ఇక్కడ వెళ్ళాలి కాబట్టి రైట్కి మూవ్ చేస్తున్నాను. ఇందాక ఇక్కడ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్కి మూవ్ చేశాను బాటమ్ని. ఇప్పుడు రైట్కి మూవ్ చేసి డౌన్, మళ్ళీ లెఫ్ట్, అప్. సో మళ్ళీ ఈ ప్రాసెస్లో ఈ వైట్ మిస్ అయింది. సో వైట్ రైట్కి ఉన్నప్పుడు ఏం చేయాలి, బాటమ్ లెఫ్ట్ మూవ్ చేసి, డౌన్ మూవ్ చేసి, ఇది రైట్ మూవ్ చేసి, టాప్ మూవ్ చేయాలి. సో ఈ ప్రాసెస్లో బ్లూ అండ్ ఆరెంజ్ ప్లేస్లో వచ్చేసింది. ఓకే, అట్లా. సో మనం ఇప్పుడు 2 ఎడ్జెస్ సాల్వ్ చేస్తాం, మిగిలిపోయినాయి ఇది అండ్ ఇది. సో ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే, ఇక్కడ రావాల్సింది బ్లూ అండ్ రెడ్ కాబట్టి బ్లూ రెడ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో మనకు కావాల్సిన బ్లూ రెడ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మనకు కావాల్సింది ఆరెంజ్ గ్రీన్. సో ఆరెంజ్ గ్రీన్ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని వాడుకుందాం మనం. ఓకే, సో ఈ ఆరెంజ్ గ్రీన్ ఇక్కడ రావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆరెంజ్ని ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ చేసుకుంటా. ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ ఆరెంజ్ గ్రీన్ రైట్కి వెళ్ళాలి కాబట్టి, ఓకే, రైట్ అంటే ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ రావాలి. సో నేను ఇప్పుడు బాటమ్ని లెఫ్ట్కి మూవ్ చేస్తాను. లెఫ్ట్ మూవ్ చేసి రైట్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ లెఫ్ట్ని అది బాటమ్ని యాజ్ ఇట్ ఈజ్ రైట్కి మూవ్ చేసి లిఫ్ట్ చేస్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ నా వైట్ మిస్ అవుతుంది. సో ఈ వైట్ అనేది ఇక్కడ వెళ్ళాలంటే ఏం చేస్తాను, ఇంతకుముందు బాటమ్ని రైట్ మూవ్ చేసి, ఓకే, మళ్ళీ డౌన్ మూవ్ చేసి, మళ్ళీ ఇది లెఫ్ట్ మూవ్ చేస్తాను, బాటమ్ మళ్ళీ లిఫ్ట్ చేస్తాను. సో ఇది సాల్వ్ అయిపోయింది. సో ఇది సాల్వ్ అయిపోయింది. ఇది ఒక్కటి సాల్వ్ కావాలి. ఓకే, ఇదేంది, ఇది మనకు కావాల్సింది రెడ్ అండ్ బ్లూ. సో ఆ మూమెంట్లలో ఈ బ్లూ అనేది కిందికి వచ్చేసింది. నెక్స్ట్ టైం ఇంకో ఇష్యూ ఉంటుంది, అప్పుడు అది ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు రెడ్ అండ్ బ్లూ ఇక్కడికి రావాలి. రెడ్ బ్లూ ఈ రెడ్ బ్లూ ఇక్కడికి వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఈ బ్లూని బ్లూ సెంటర్కి మ్యాచ్ చేసుకొని, ఓకే, ఈ క్యూబ్ ఇక్కడికి వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేయాలి, నేను ఈ బాటమ్ని రైట్ మూవ్ చేసి, లెఫ్ట్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేసి, మళ్ళీ లెఫ్ట్ని లిఫ్ట్ చేయాలి. ఓకే, అప్పుడు చూస్తే ఏమవుతుంది, మళ్ళీ ఈ క్యూబ్ మిస్సింగ్ ఉంది. ఈ క్యూబ్ మిస్ అయితే ఏం చేయాలి, ఇక్కడ ఉంది ఈ క్యూబ్. సో ఈ క్యూబ్ పైకి వెళ్ళాలంటే ఈ ఫేస్ రైట్ ఉంది కాబట్టి బాటమ్ని లెఫ్ట్, రైట్ డౌన్, మళ్ళీ ఇది కామన్ స్టెప్ ఇది. ఓకే, సో ఇది 2-3 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. సింపుల్ మెథడ్ ఇది. ఓకే, సో మీకు 2 లేయర్స్ సాల్వ్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోయింది, సెకండ్ లేయర్ కూడా సాల్వ్ అయిపోయింది. ఓకే, ఇది సాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలి. సో థర్డ్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఇలా పెట్టుకోవాలి క్యూబ్. థర్డ్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ప్లస్ రావాలి. ప్లస్ రావడం కోసం ఎలా చేయాలో వేరే వీడియోలో నేను చెప్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్లస్ రావాలి, ఈ ప్లస్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నేను ఈ రెడ్ గ్రీన్ మ్యాచ్ అయింది, ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ కావాలి, బ్లూ మ్యాచ్ అయింది, ఇక్కడ రెడ్ మ్యాచ్ కావాలి. సో సేమ్ వైట్ చేసినట్టే ఇక్కడ కూడా మ్యాచింగ్ చేసుకోవాలి. సో ఈ మ్యాచింగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే తిప్పి చూసుకుంటాను. ఎలా అంటే సపోజు ఆరెంజ్ మ్యాచ్ అయింది కానీ రెడ్ మ్యాచ్ అయింది అంతే. ఓకే, ఇంకా ఏది కూడా మ్యాచింగ్ రావట్లేదు. ఇక్కడ బ్లూ మ్యాచ్ అయింది కానీ, ఓకే. సో ఈ పొజిషన్లో ఏం చేయాలంటే మ్యాచ్ అయిన ఫేస్ ఉంది కదా, ఏదో ఈ ఫేస్ మనకు రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఈ ఫేస్ పెట్టుకుంటే ఈ ఫేస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ ఫేస్ కూడా మ్యాచ్ అయింది అంటే ఈ రెండు. సో ఏదో ఒకటి రైట్ సైడ్ పెట్టుకొని, ఓకే, దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇట్లా పైకి మూవ్ చేసి రైట్ని అప్, టాప్ని క్లాక్ వైజ్, మళ్ళీ ఇది డౌన్, టాప్ని క్లాక్ వైజ్, మళ్ళీ ఇది అప్, టాప్ యాంటీ క్లాక్ వైజ్ ట్వైస్ చేసి మళ్ళీ ఇది ఇలా మూవ్ చేయాలి. ఇలా మూవ్ చేసి తిప్పి చూసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఒకటే మ్యాచింగ్ ఉంది. ఓకే, తిప్పి చూసుకోవాలి. రెడ్ మ్యాచింగ్ ఉంది, గ్రీన్ మ్యాచింగ్ ఉంది. ఓకే, సో రెడ్ గ్రీన్ 2 మ్యాచ్ అయినాయి, ఇది మ్యాచ్ కాలేదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మ్యాచ్ అయింది ఒకటి రైట్ సైడ్, ఒకటి అపోజిట్ సైడ్ పెట్టుకొని నాకు
రైట్ ఆపోజిట్ పెట్టుకొని మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇందాక చేసిన స్టెప్ ఇది అప్ మూవ్ చేసి రైట్, రైట్ని డౌన్ మూవ్ చేసి రైట్ని అప్ మూవ్ చేసి ఇది 2 సార్లు యాంటీ క్లాక్ వైస్ మూవ్ చేసి మళ్ళీ రైట్ని డౌన్ మూవ్ చేయాలి. అప్పుడు మనం చూస్తే ఇలా తిప్పాను అనుకోండి, ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది, బ్లూ మ్యాచ్ అయిపోయింది, రెడ్ మ్యాచ్ అయిపోయింది, గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈ కార్నర్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఓకే, ఈ కార్నర్లో రావాల్సింది ఆరెంజ్, బ్లూ, ఎల్లో, కానీ ఈ కార్నర్ మ్యాచ్ కాలేదు. ఓకే, ఈ కార్నర్లో ఆరెంజ్, గ్రీన్, ఎల్లో రావాలి. సో రాలేదు మనకు. ఇక్కడ బ్లూ, గ్రీన్, ఎల్లో రావాలి, ఇది రాలేదు. సో ఇది ఒకటే మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మ్యాచ్ అయింది మనం సైడ్ పెట్టుకొని ఈ స్టెప్స్ చేయాలి. టాప్ని రైట్ ఇలా, టాప్ని లెఫ్ట్, రైట్ని ఇలా, టాప్ని రైట్, ఇది యాంటీ క్లాక్ వైస్, టాప్ని లెఫ్ట్, ఇది యాంటీ క్లాక్. ఇది ఎంతవరకు చేయాలంటే మనకు కావాల్సిన క్యూబ్స్ మన అట్లీస్ట్ పొజిషన్లోకి రావాలి, సాల్వ్ కాకుండా. సో ఇది సాల్వ్ అయిపోయింది, పొజిషన్లో కూడా ఉంది. ఓకే, ఇది చూస్తే ఇది సాల్వ్ కాలేదు కానీ పొజిషన్లోకి వచ్చేసింది. అంటే ఇక్కడ రావాల్సింది ఏంటంటే బ్లూ, రెడ్ అండ్ ఎల్లో, ఇది సాల్వ్ చేయాలి అంతే, ఇది పొజిషన్లో ఉన్నది. సో ఇది కూడా చూస్తే రెడ్, గ్రీన్, ఎల్లో, సో రెడ్, గ్రీన్, ఎల్లో ఇది పొజిషన్లో వచ్చింది కానీ దీన్ని కూడా సాల్వ్ చేయాలి. ఇది కూడా అంతే. సో ఇది కూడా పొజిషన్లో ఉన్నది, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో. సో దీన్ని కూడా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ క్యూబ్ ఇలా అయిపోయింది కదా, దీని తర్వాత మనం సాల్వ్ చేయాల్సిన ఫేస్ని సపోజ్ నేను ఈ క్యూబ్ నుంచి సాల్వ్ చేద్దాం అనుకుంటే ఈ క్యూబ్లో ఈ స్టెప్స్ని ఎంత చేయాలంటే ఈ ఎల్లో కింద వచ్చేదాకా మళ్ళీ ఈ అల్గారిథం చిన్న అల్గారిథమే ఇది సాల్వ్ అయ్యేంత వరకు ఈ ఎల్లో కింద వచ్చేదాకా ఈ అల్గారిథం అయిపోదాకా ఇది కంటిన్యూ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది రైట్ అప్, టాప్ క్లాక్ వైజ్, రైట్ డౌన్, టాప్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇట్లా ఈ ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా చేయాలి, అల్గారిథం అయ్యేదాకా. 1 2 3 4. సో ఎల్లో ఫేస్ కింద వెళ్ళాలి. 1 2 3 4, 1 2 3 4. సో ఎల్లో ఫేస్ కిందకి వచ్చింది, నేను అల్గారిథం కూడా కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ ఈ ఫేస్లో దీన్ని ఇలా తిప్పుకొని ఈ ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా సేమ్ అల్గారిథం కంటిన్యూ చేయాలి. క్యూబ్ అంతా డిస్టర్బ్ అయింది, మీరేం దాని గురించి వరి కావద్దు. మళ్ళీ సేమ్ రైట్ అప్, రైట్ డౌన్, టాప్ యాంటీ క్లాక్ వైజ్. సో ఇది ఈ ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా. సో నాకు ఎల్లో ఫేస్ కింద వచ్చింది, నేను అల్గారిథం కూడా కంప్లీట్ చేశాను. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్ సేమ్ ఇదే ఫేస్ పెట్టుకొని చేయాలి, మార్చకూడదు. మళ్ళీ ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా ఈ అల్గారిథం చేస్తాను. రైట్ క్లాక్ వైజ్, రైట్ యాంటీ క్లాక్ వైజ్, టాప్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, రైట్ క్లాక్ వైజ్, రైట్ యాంటీ క్లాక్ వైజ్, టాప్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, ఇది ఎల్లో ఫేస్ కింద వచ్చేదాకా. సో ఇప్పుడు నేను చూస్తే ఇది ఎల్లో ఫేస్ కిందకి వచ్చింది, నా అల్గారిథం కంప్లీట్ అయిపోయింది, క్యూబ్ కూడా సాల్వ్ అయిపోయింది. సో ఇది నాకు తెలిసిన బెస్ట్ మెథడ్ అండి. మీరు దీన్ని వీడియోని ఫాలో అయిపోతే మీరు నేర్చేసుకుంటారు క్యూబ్. ఓకే, ఇంకా దీంట్లో కొన్ని గ్లిచెస్ వస్తాయి, నాకు మీరు కామెంట్ చేయండి. ఆ గ్లిచ్తో పాటు మీకు ఎలా సాల్వ్ చేయాలో మీకు నేర్పిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.